ఈరోజు ఆదివారం కదా, సొరకాయ పచ్చడి చేసుకున్నాను. సొరకాయ పప్పు ఉంది కానీ అది చేలోకి తీసుకెళ్తా. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఏంటంటే నాగార్జున తల్లికి ముక్కు ఉందండి. ఆ రోజు అబ్బాయికి జ్వరం జరిగినప్పుడు పొంగలు పెట్టుకుంటానని దండం పెట్టుకున్నాను. అందుకని ఈరోజు మొక్కు చెల్లిద్దామని పొంగలు పెడుతున్నానండి. పొలం నుంచి వచ్చేసరికి పొద్దుకుంటుంది, వచ్చి బండ్లు అవి పిడుచుకొని చేస్తానండి. ఎంతో వచ్చింది పొంగలు అయితే. దాని అబ్బాయిని ఎదురుకొచ్చాడు. ఏం వేసావు? ఉప్పు, కల్లుప్పు వేసుకోవచ్చు. అయిపోయింది. అబ్బాయిని ఎదురుకొచ్చాడు. ఇక మా అమ్మమ్మ చూడండి. హాయ్ చెప్పు. చూడు, తీసుకో అబ్బాయిని. ఆడెందుకు వస్తాడు? ఆడు రాడు. రెండు ప్యాకెట్లు వస్తుంది. ఎంత ఎన్ని బియ్యం? అరసోడు వేసి 3 గుప్పిళ్ళు వేసి. అబ్బాయికి అప్పుడు జగన్ తగ్గింది కదా, ఎంత ఉందమ్మా? 101, 103. అప్పుడు మొక్కుందంట. ఈ చీర మీద జాకెట్ ఇంకా కుట్టించుకోవాలి, అందుకే వేరేది వేసుకోండి. కలిసిందండి. ఎందుకు కలిసిద్దండి? ఎట్లా ఉందో మరి. బయట ఉంది అది కలిపి కొబ్బరికాయ ఏడు చూడు. అబ్బా ఆడికిరా, నువ్వు వద్దన్నాగా. ఆట ఆడికిరా రే. అమ్మ ఎదురు అమ్మమ్మ వెళ్తుంది. అమ్మమ్మ వెళ్తుంది రా. వెళ్ళుందా దా అమ్మమ్మ వెళ్తుంది. పా తీసుకోండి అబ్బాయిని తీసుకోండి. నువ్వు పట్టుకుంటావా సెన్సి? మరి అబ్బాయిని తీసుకో. అసలు ఇచ్చి అబ్బాయి నాకు. మీరు వెళ్తున్నారంట మా వీడిని తీసుకెళ్ళకుండా. మనం కూడా వెళ్తున్నామమ్మా. అబ్బాయి చూస్తుంది ఆయనప్పుడు ఏం చేస్తాం. ఏం తినేసారా? కొంచెం ఎక్కువ ఇచ్చాను.
ఈరోజు చికెన్ లేదండి మాకు. ఇదిగో ఇదేంది ఉప్పు పచ్చడి, సొరకాయ పచ్చడి. ఇదిగా నా లుంగి టీనా చూపి. ఇదేమో నాటుకోడి చికెను. మా అత్తయ్య కొత్త అది పంపించారు, కొంచెం వాళ్ళు తినేశారు. ఇదిగోని లుంగి అబ్బాయి కొనుక్కున్నాడు. నేనేమో కోడిగుడ్డ వేసుకుంటున్నా. పొంగలన్నం బాగా కుదిరిందానా? పొంగలన్నం. ఇదేమో నిన్న సొరకాయ పప్పు, ఎవరు తినలా. ఈ ఆదివారం అయిపోయింది కదా, అదే అయిపోయింది. సొరకాయ పప్పు వేడి చేద్దామని తెచ్చాను. అంటే పొంగల్ అది ఎందుకంటే చికెన్ తెచ్చేవాడు కానీ పొంగల్ పెట్టే టైము చికెన్కి కుదరదు కదా, ఈ టైంలో ఏం చేస్తారని చెప్పేసి చేసుకురాలి. అది కాక నేను ఈరోజు మత్తి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఇంటికాడ ఏం పని కూడా చేయాల. పాప మా అమ్మోళ్ళే వచ్చి చేసేసుకున్నారు కదమ్మా. ఈరోజు మా అమ్మ ఇంట్రెస్ట్గా చేసింది బాబు కోసం ముక్కనేమో. ఏమో పొంగలంతా అక్కడే గుడి దగ్గరే పెట్టేసింది. అదే దేవుడి కోసమే చేసింది. ఇంకా చూడండి ఎంత తెల్లగా పాలు, ఉత్త పాలే. బర్రె ఉంది కాబట్టి ఇట్లా లేకపోతే ఉండేవాళ్ళం కాదు. తిని చూడు, ఈ దేవుడి గారు ప్రసాదం నాకు అమిచ్చింది. అట్లు మా కూడుకుంటే మారుతుందమ్మా. బర్రె లేని వాళ్ళు కూడా కొనుక్కొని చేసుకుంటారు. బర్రె లేని వాళ్ళు కొనుక్కు రావటానికి ఇది అవుతుంది. బర్రె ఉన్న వాళ్ళు అయితే మన ఇష్టం వచ్చినన్ని పాలు వేసుకొని చేసుకుంటారు. మీకు అది తెలీదా? బాగుందా? బాగుందా? ఇంకా దీంట్లో జీడిపప్పు వేస్తే ఇంకా బాగుంటుంది. ఆ రోజు అబ్బాయి అన్నప్రాసన పేరు పెట్టేటప్పుడు ఉన్న టేస్ట్ ఉంది కదా, కాకపోతే వాళ్ళు నెయ్యి వేసారు, ఇక్కడ నెయ్యి లేదు. మాడింది, ఇంకా మాడింది మాత్రం అయింది. తలకి ఏంటి చక్కగా సరిపోయింది. సిమ్లో పెట్టుకోకపోయినట్టు ఇబ్బంది పోయింది. నిజంగా బాగుంది, బాగుంది. ఏం మెట్టు చేసా పెద్ద టేసరికి ఇరిగిపోయింది. ఒక్కట్లో వేయాలని వేసాను. ఇద్దరికి ఒక్కడికి కాదు. ఇది నా కొట్లో తెచ్చాడు. ఏం పచ్చడి అంటే గోంగూర బాగుందంట, చిన్న కొట్లు బాగుందంట. బాగుంది. మా చెట్టు సొరకాయ పచ్చడి. సొరకాయ పచ్చడి కూడా బాగుంది.